నాకు సెక్యూరిటీ విషయం గురించి ఒక ఒక 7 వాక్యాలు చెప్పాలని ఉంది సార్. కొంచెం ఒక అంటే అవకాశం ఇస్తారా? ఆర్మీలో ఉన్నారు కాబట్టి మీరు సెక్యూరిటీ గురించి మాట్లాడతారా? సార్ నాకు ఒకరోజు ప్రార్థన చేయగానే నాకు దేవుడు ప్రేరేపించాడు ఆ ప్రార్థనలో. చెప్పండి, త్వరగా చెప్పండి. వాట్సాప్ నెంబర్ పెడతాను, పంపించండి. చాలా సంతోషం మీకున్న ఆలోచనలు. దేవుని భక్తులు, విశ్వాసులు, సంఘాలు, సంఘ కాపరులు ప్రార్థనా స్థలాల్లో ఎలా ఉండాలి అన్నటువంటిది ఆర్మీలో పనిచేస్తున్న సహోదరుడు చక్కని ఆలోచన చెప్పారు. అయితే ఒకటి, ఇవి ఎన్నున్నా నాన్న, ఇవి ఎన్నున్నప్పటికీ ఎన్ని ఏర్పాటు చేసుకున్నా ఆయన కాపాడకపోతే మనం ఎవరం కూడా కాపాడబడలేము. సో అది ప్రార్థన ముఖ్యం. అదే సమయంలో అనాలోచితంగా ఉండకుండా వివేకవంతులుగా ఉండమని, ఒక ఆలోచన కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాము వలె వివేకంగాను, పావురం వలె నిష్కపటంగా ఉండమని. ఎందుకంటే మనం ఉన్నది తోడేళ్ల మధ్యలో ఉన్నామట. ఇప్పుడు సహోదరు చెప్పింది కూడా ఆ మాటే. చూద్దాం ఒకసారి 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-17 చదవండి. మాథ్యూ చాప్టర్ 10:16 and 17. తోడేళ్ల మధ్యలో మీరున్నారన్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాము వలె వివేకములను, పాము వలె వివేకులను, పావురు వలె నిష్కపటులై ఉండండి. Behold, I send you forth as a sheep in the midst of wolves. Be therefore wise as serpents and harmless as doves. అంటే పావురం వల్ల నిష్కపటంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కపటం లేని వారిగా జీవిద్దాం. అదే సమయంలో పాము వల్ల వివేకంగా ఉండమన్నాడు. అసలు పాముతో ఎందుకు పోల్చాడు? సర్పం కదా అది. అది దానిలో అది విష జంతువు అయినప్పటికీ దానిలో వివేకం ఉందంట. ఏంటి వివేకం అంటే, మీరు దారిలోకి వెళ్ళి చూడండి. మీరు దారిలో నడుస్తున్నప్పుడు ఏం కనబడతాయి మీకు? దారిలో నడుస్తున్నప్పుడు ఏం కనబడతాయి? పాములు కనబడతాయా? రోజు కనిపిస్తాయి పాములు? గట్టిగా చెప్పాలి. మరి రోజు ఏం కనిపిస్తాయి? వీధిలో వెళ్తున్నప్పుడు కుక్కలు, కాకులు, పశువులు కనబడతాయి. అవునా? మరి పాములు లేవా? కనబడలా. ఉన్నట్ట లేనట్ట? కానీ అవి కనిపిస్తాయా? ఎప్పుడో ఒకసారి, రోడ్డు దాటేటప్పుడో, ప్రతిసారి కనపడవు. మరి అవి ఉన్నాయి. మరి ఏం చేస్తున్నాయి? వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయి, పెద్ద హడావుడి ఏమి లేకుండా. వాటికున్న పని అవి చేస్తూ వెళ్ళిపోతున్నాయి. అలాగనే భక్తి కలిగిన దేవుని బిడ్డలు హడావుడులు మాని, హంగు ఆర్పాటాలు పక్కన పెట్టి ప్రార్థించుకుని ముందుకు వెళ్ళండి. దేవుని సహాయాన్ని కోరండి. రాజీవ్ గాంధీ గారి చుట్టూ సెక్యూరిటీ ఉంది. రాజీవ్ గాంధీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంది. ముందు వెనక చుట్టూ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఇంటెలిజెన్స్ దానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ ఉన్నారు. అలాగే వెపన్స్ ధరించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన యుద్ధకు మరణం ఎలా వచ్చిందంటే పూలదండ రూపంలో వచ్చింది. ఆయన గార్లాండ్ వేస్తూ ఆమె నడుము కట్టుకున్న బాంబు నాన్ చేస్తే అక్కడక్కడే ఆయన ప్రాణం పోయింది. ఇందిరాగాంధీ గారికి చక్కని సెక్యూరిటీ ఉంది, ఆర్మీ ఉంది. వాళ్ళ సెక్యూరిటీలో ఒక అతను ఆమె ప్రాణం తీశాడు. అది ఎంతో విచారకరమైంది. కాబట్టి మనుషులు మనకి ఎంత సహాయంగా ఉన్నప్పటికీ దైవ సహాయం లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి మనుషుల సహాయం కూడా లేకుండా ఉందామా? దేవుడు నీకు ఇచ్చినప్పుడు వాడుకో, ప్రార్థించు, అవివేకంగా ఉండొద్దు, వివేచన కలిగి ఉండండి. ఇప్పుడు సీసీ కెమెరాలు పోలీసులకి చాలా సహాయపడుతున్నాయి. ఎందుకంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అన్నీ కూడా కనపడుతుంటాయి. అయితే ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోస్ కూడా వచ్చేసాయి. ఆ వ్యక్తి కాకపోయినా ఆ వ్యక్తి అన్నట్టుగా భ్రమపరిచేవాళ్ళు లేరా? ఇప్పుడు ఏఐ వచ్చింది. మగతను అక్కడ నిలబడి మాట్లాడుతూ సడన్గా ఆడదైపోతున్నాడు. ఆడస్త్రీ అంటే స్త్రీ అక్కడ నిలబడి మాట్లాడుతూ సడన్గా మగవాడు అయిపోతున్నాడు. ఇదేంటిది? వేషధారణ కాదు, నిజం కాదు. ఒక పక్షిని చూపించాడు. పక్షి తన రెక్కలు, పిల్లలన్నింటినీ తన రెక్కలు ఇలా పెట్టి కాపాడుతున్నట్టుగా. అరే ఇదేం పక్షి? ఇలాంటి పక్షులు కూడా ఉన్నాయా? రెక్కలతో పిల్లల్ని కాపాడుకుంటే కానీ అది వెరైటీగా చాలా పిల్లలు ఉన్నాయి.
వాటి చుట్టూ కూడా దాని రెక్కలు చాపి కాపాడినట్టుగా చూపిస్తున్నాడు. అదంతా ఏఐ క్రియేటెడ్ అంట. నిజం కాదు అవి. నిజం కానివి కూడా నిజంగా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కనుకనే ఆన్ రికార్డ్ అనేది మనకు ఉండాలి. మనం చక్కని వాక్యం చెప్పినా లేదు వాళ్ళు దూషించారు ఏదో అన్నారు అని మీ మీద నెపాలు మోపకుండా వీలైనంత వరకు రికార్డ్ పెట్టుకోండి. పల్లెటూరులో దైవ సేవకుడు ఎవరో ఒక అతను చేస్తున్నాడు, అతనికి తోడుగా సంఘ పెద్ద కానీ సంఘ కాపరితో పాటు సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కానీ ప్రార్థన మీటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళండి, వారికి తోడుగా వెళ్ళండి. తోడుగా అంటే మనం లేకపోతే వాళ్ళకి ఏదో అయిపోద్దని కాదు. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంట. ఆ నిశ్చిత్తం లేకుండా ఒకటైనను కింద పడదన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను దువ్వెంతో దూవుతున్నాను కింద పట్టలేదని అనకండి. ఆ దువ్వెంతో దూవినప్పుడు కొన్ని ఊడిపోతుంటాయి, అది వేరే విషయం. దీని అర్థం ఏంటంటే దేవుని విశ్వాసం ఉంచిన మనం లోకానికి భయపడుతూ బతకూడదు, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే నిర్లక్ష్యంగా ఉండొద్దన్నాడు, పావుమల్లి వివేకంగా ఉండమన్నాడు. కొన్ని స్థలాల్లో అప్పుడు ప్రార్థనా మందిరాల్లో అక్కడక్కడ కొందరు చూడండి అల్లరి చేసే పనులు చేసేవారు. వాళ్ళు రిక్కి నిర్వహించి ఆ మందిరం మీదకి అక్కడికి వచ్చే ముందు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందని చెక్ చేసుకుంటారట. అక్కడ పట్టుకునే వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, అందరూ చక్కగా వివేకంగా ఉన్నారంటే వాళ్ళు డ్రాప్ అయి వేరే దగ్గరికి వెళ్తారట. సో దొంగ పనులు చేసేవాళ్ళు ఎప్పుడు దొంగ పనుల కొరకు ఎదురు చూస్తుంటారు. యథార్థవంతులైన మనల్ని కాపాడువాడు ఆయనే. చూద్దాం ఒకసారి వాక్యం ఏం చెప్తుందో. లూకాసు వార్త 12:5-6 వచనాల్లో, శరీరమును దేహమునకు హాని చేయ వారికి భయపడద్దు, దేహమును ఆత్మను కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడు అన్నాడు. చూద్దామా. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. అంటే దేహాన్ని చంపిన తర్వాత మరి ఏమీ చేయలేనటువంటి చేయనేరనటువంటి వారికి భయపడకుడి. వాడు దేహాన్ని ఒకటే చంపగలరు వాళ్ళు, కానీ ఆత్మను చంపలేరు అని చెప్పి అవివేకంగా ఉండనక్కర్లా. అయితే దేవుడు తన బిడ్డలకు చెప్తున్న మాట, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదు. ఎవరికి భయపడాలి దేవుని పిల్లలు? చంపేవాడికి కాదు, ప్రాణం తీసేవాడికి కాదు. మరి ఎవరికంట? చంపిన తర్వాత నరకంలో పడద్రోయగల శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడు అని మీతో చెప్తున్నాను. అంటే ఆత్మను నరకంలో పడేయగలిగిన వారు ఎవరు? దేవుడే. మనుషులు శరీరానికి హాని చేస్తారేమో కానీ ఆత్మను ఏమి చేయలేరు, ఆత్మను ఏమీ చేయలేరు. ఎవరైనా ఒక అతను చంపాడు అనుకోండి, చంపినోడు చావడా? చేస్తాడు. ఏంటి చెప్పండి? చేస్తాడు. ఏదో ఒక రోజు చస్తాడు. నీకు చావు, ఆ వ్యక్తి చంపినోడికి కూడా చావు వస్తుంది. ఎవరు తప్పించుకోవడానికి వీలుపడదు. అయితే తొందరపడి ఇతరుల ప్రాణం తీయడం వల్ల ప్రాణం తీసిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. అందుకే నరహంతకులను దేవుడు విడిచిపెట్టట. మనుషుని యొక్క రక్తం చిందిస్తే దేవుడు లెక్కడుగుతాడంట. సో దేవుని ప్రజలారా, అంత్యదినాల్లో జీవిస్తున్న మనం భక్తి కలిగి జీవించండి, దేవుని సహాయం మీద ఆధారపడండి. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పిన వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. అదే సమయంలో ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు, ఎవరో ఒకళ్ళు మీకు తోడుగా ఉండేలా చూసుకోమని మరి సేవకులు పెద్దలు అందరూ కూడా ఇచ్చిన సూచనలు. గతంలో నేను కూడా ఒక 10 పాయింట్స్ మీ అందరికీ ఇచ్చాను. మరి ఇప్పుడు సహోదరుడు కూడా ఆర్మీలో పనిచేస్తారు, ప్రవీణ్ గారు, ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రభు మిమ్మల్ని దీవించగాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. శ్యామల గారు కేరళ నుంచి అడుగుతున్నారండి. ఎస్. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇన్సిడెంట్స్, ప్రమాదాలు కానీ అపాయాలు కానీ జరిగినప్పుడు విశ్వాసులైనటువంటి వారిని కలవరపడకుండా ఉండాలంటే ఏ విధంగా వారిని బలపరచాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఎస్, అబ్సల్యూట్లీ. దేవుని వాక్యమే మనకు ఆదరణ, ఓదార్పును, బలంనిస్తుంది. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, మనం అనుకున్నట్టుగా ఉండవు. మనం అనుకున్నట్టుగా కొన్ని జరగవు, చెప్పకుండా జరిగిపోతూ ఉంటాయి. వాటిని చూసి కలవరపడద్దు, భయపడద్దు, కానీ దేవునికి అప్పగించుకోండి. మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? దేవునికి అప్పగించుకోవాలి. ప్రార్థన చేయండి. విశ్వాసం ఎలా బలపరచాలంటే వాక్యం ద్వారానే బలపరచాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 అంటాడు,
అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు భయపడకండి. నీతి నిమిత్తమై హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబద్ధంగా మాట్లాడతారంట, చెడ్డ మాటలు మాట్లాడతారంట దేవుని పిల్లల మీద. కొందరు చేయండి సేవకుల పైన, విశ్వాసుల మీద, ఎవరికి కీడు చేయకపోయినా ఇంత ఘోరంగా మాట్లాడుతారు. ఏంటంటే అలా మాట్లాడతారని ఆయన ముందే చెప్పాడు. అలా మాట్లాడే స్వభావం కలిగిన ఆత్మ ఉంది. మతపరమైన ఆత్మలు మనుషుల్లో ప్రవేశించి రకరకాలుగా ఎదుటి వ్యక్తి కీడు కలిగే విధంగా, బాధ కలిగే విధంగా, వారు నొచ్చుకునే విధంగా వారి నోటి మాటలు ఉంటాయంట. కాబట్టి వాటిని చూసి భయపడొద్దు. దాని తర్వాత మాట ఏమన్నాడు చూద్దాం. భయపడకుడి, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికము. ఇలాగు వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలు కూడా హింసించారు. అయితే వారందరి ఆత్మలు, ఇప్పుడు చంపబడిన వారు ఎవరైనా చంపబడ్డారు అనుకోండి, హతసాక్షులు అయితే వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. మనందరికంటే ముందు వెళ్ళారు వాళ్ళు. దేవుని బలిపీఠం పరలోకమందు కనబడ్డాయి. అక్కడంతా వాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే మా రక్తము నిమిత్తం భూజనులకు ప్రతిదండన చేయమంటున్నాయి, దండన చేయమంటున్నాయి. ఊరుకోట్ల బాబు, ఎవరు ప్రాణం తీయకండి అన్న, తీస్తే వాడు ఊరుకోడు. వెళ్ళిపోయినోడు ఆత్మ యేసుప్రభు ఆత్మ కాదు. యేసుప్రభు అంటే క్షమించు నాయనా అంటాడు. విశ్వాసులు వాళ్ళ ప్రాణం తీసినప్పుడు వాళ్ళ ఆత్మలీలు ఏమంటున్నాయి? బలిపీఠం దగ్గర పంచాయతీ పెట్టాయి. ఎక్కడ? బలిపీఠం దగ్గర. పంచాయతీ అని మన భాష. ఏంటా పంచాయతీ? మమ్మల్ని చంపినోడిని వదిలిపెట్టద్దు. చూడండి అక్కడ ఏమున్నాయి. ఎవరు వాళ్ళు? 9వ వచనం చదివితే అర్థం అవుతుంది వాళ్ళు ఎవరు. దేవుని వాక్యం నిమిత్తం. చూడండి, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం అంటే వాక్యం చెప్పారు. తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం అంటే సాక్ష్యం ఇచ్చారు. వాక్యం చెప్పినందుకు, చక్కని సాక్ష్యం ఇచ్చినందుకు, వాక్యం నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు పాపం చేస్తే వధించలా, వారు తప్పు చేస్తే చంపలా. వాళ్ళు వాక్యం చెప్పారని, మంచి సాక్ష్యం ఇచ్చారని వారి మీద కోపగించుకొని కొందరు వారి ప్రాణాలు తీస్తే, ప్రాణం పోయింది, దేహానికి పోయింది, ఆత్మ ఏమైంది చూద్దాం. ఆత్మలన్నీ ఎక్కడున్నాయంటే వారందరూ దేవుని బలిపీఠం దగ్గర ఉన్నారట. చూద్దామా? వాళ్ళు ఎక్కడున్నారు? ఆ మాట కూడా కంప్లీట్ చేసి చదవండి. వారు నాదా సత్యస్వరూపి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు ఆత్మలను బలిపీఠం కింద చూచితిమి. ఏం చూశారు అక్కడ? శరీరాలు ఉన్నాయా, ఆత్మలు ఉన్నాయా? ఆత్మలున్నాయి. గట్టిగా చెప్పాలి. ఆత్మలున్నాయి. వారి శరీరాలు ఏమయ్యాయి? కింద ఎవరో వాళ్ళని హత్య చేశారు, వాళ్ళ శరీరం పోయింది, కానీ వారి ఆత్మ ఎక్కడుంది? బలిపీఠం దగ్గర. చూపించండి. దేవుని బలిపీఠం దగ్గర ఉంది. అంటే ఆత్మ బతికే ఉంది. పోయిందంటే శరీరమే. ఈ ఆత్మ వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తుంది? నాయనా వాళ్ళని క్షమించండి, వాళ్ళని ఆశీర్వదించండి అంటున్నాయా? ఏంటి చెప్పండి? లేదు. వాళ్ళు తాట తీయమంటున్నాయి. చదువుదాం, అర్థం అవుతుంది అక్కడ. ఏంటి చదువుతారు? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగరగా కేకలు వేస్తారు. అంటే వెళ్ళిపోయిన ఆత్మలు మా రక్తం చిందించారు భూమి మీద, ఉట్టి పుణ్యానికి మేమేం చేయకపోయినా, కీడు చేయకపోయినా, కాబట్టి ప్రతిదండన చేయమంటున్నాయి ఆత్మలు. వెళ్ళిపోయిన ఆత్మ పరలోక రాజ్యంలో, అంటే చంపబడిన వారి ఆత్మలు వారు సత్యం చెప్పినందుకో, వాక్యోపదేశం చేసినందుకు వారు చంపబడ్డారు. కాబట్టి వారి ఆత్మలు సజీవంగానే ఉన్నాయి, బలిపీఠం దగ్గర ఉన్నాయి, పరలోక రాజ్యంలో పంచాయతీ పెట్టాయి. ఏమనంటే భూమి మీద వాళ్ళు మమ్మల్ని చంపారు కాబట్టి వారికి ఏం జరగాలంట? ప్రతిదండన. గట్టి చెప్పండి. ప్రతిదండన. దేవుడు అన్నాడు, కొంతకాలం ఆగండి, దానికంటూ ఒక టైం ఉంటుంది, కొంత సమయం వేచి ఉండండి, విశ్రాంతిలో ఉండమన్నాడట ఆత్మలన్నింటినీ. కనుక ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరు ప్రాణం తీయొద్దు. మీరు ఎవరైనా తీస్తే ప్రాణం అంటే దేహాన్ని చంపుతారు కానీ ఆత్మని చంపలేరు. కయ్యూను హేబేలు చంపినప్పుడు హేబేలు రక్తము ఎవరికి మొరపెట్టింది? దేవునికి మొరపెట్టింది. అప్పుడు దేవుడు అన్నాడు, కయ్యూనా నీ తమ్ముడిని ఎందుకు నా చంపావు అని అడగలేదా? గట్టి చెప్పండి. అడిగాడు. నీకెలా తెలుసు దేవా అంటాడు. ఎవరు? కయ్యూను. అంత మార్పింగ్ మీడియా ఎవరిదే? కయ్యూను మీడియా. నేను ఎక్కడ చంపాను? నాకేం తెలుసు, నేనేం చేశాను అన్నాడు. అవునా?
అంటే దేవుడు అంటాడు, నువ్వేం చేయలేదంటున్నావు, కానీ నీ తమ్ముని రక్తం చెప్తుంది సూటిగా. కయ్యూని గడు చంపాడని చెప్తుంది, మా అన్న చంపాడని చెప్తుంది. మీ తమ్ముని రక్తం నాకు సాక్ష్యం చెప్తుందయ్యా, నాతో మాట్లాడుతుంది. రక్తం మాట్లాడుతుందా? ఎస్, చదువుదామా? ఆదికాండం 4వ అధ్యాయం. కయ్యూను అంటే పెద్దవాడు తన తమ్ముడిని చంపినప్పుడు ఆ తమ్ముని రక్తము దేవునికి మొరపెట్టిందట. అప్పుడు ఆయన, నీవు చేసినదేమని 9వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 4:9. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని నీ కయీనును తమ్ముడైన అడగగా, హేబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడగగా, అతడు నేను ఎరుగను, నాకు తెలియదు, నా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, నా తమ్మునికి నేను కావలివాడుగునా నా అని. తమ్ముడికి ఏమైనా కావాలి వాడినా, నేనే సీసీ కెమెరాకి నన్ను పెట్టావా, నాకు తెలియదు, ఎక్కడికి పోయాడో తెలియదు అన్నాడు. నిజం చెప్పాడు, అబద్ధం ఆడాడా? అబద్ధమాడు గట్టి చెప్పండి. అబద్ధమాడు. హత్య చేసింది ఎవరు? కయ్యూనే. అబద్ధం ఆడుతుంది ఎవరు? కయ్యూనే. తప్పు చేసి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. పైగా నాకేం తెలుసు, నేనేం చేశాను అని రుబాబుగా మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానం ఏం జరిగిందో చూద్దాం. 11వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన 10వ పని వచనం. ఏమిటి? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నువ్వేంటి ఇలా ఎందుకు చేశావు? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమంటే రక్తం ఎలా మొరపెడుతుందండి? మనుషులకు తెలియదు ఆ విషయం. రక్తమును చేసిన వాడికి తెలుసు. రక్తం మొరపెడుతుందట. రక్తానికి స్వరం ఉంది. అలాగే యేసు రక్తము కూడా ఒక స్వరం ఉంది. తండ్రి, వీరేం చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమనేది ఎవరి రక్తం? యేసు రక్తం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఆయన రక్తం అమూల్యమైనది. దురాత్మలను పరద్రోలును మన యేసయ్య రక్తము. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనం పాపాలు క్షమించమని అడిగినప్పుడు క్షమిస్తుంది. యేసు రక్తానికి స్వరం ఉంది, నిన్ను క్షమించమని మొరపెడుతుంది. కానీ భక్తుల రక్తము క్షమించమని అంటలా. ఎవరన్నా భక్తుని ప్రాణం తీస్తే వారి రక్తం, ప్రభువా క్షమించు నాయన, ఆస్వాదించు నాయన, నన్ను చంపిన నుండి దీవించు నాయన అంటుందా? ఏమంటుంది? ప్రతిదండన చేయమంట. ప్రతిదండన చేయి నాయన, తీర్పు తీర్చో, జడ్జిమెంట్ రావాల్సిందే అంటుంది. కనుక ప్రాణాలు తీసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, పోయిన వాళ్ళు ఒట్టివాళ్ళు కాదు నాయన. వాళ్ళ ఆత్మలు దేవుని బలిపీఠం దగ్గర పంచాయతీ పెడుతున్నాయి. తీర్పు వచ్చి తీరాల్సిందే అంటున్నాయి. యేసుప్రభు రక్తం మాత్రమే క్షమించు అంటుంది. మిగిలిన రక్తాలు ఏమంటున్నాయి? గట్టి చెప్పాలి. కయ్యూనేమన్నాడు? కయ్యూను చంపితే తమ్ముని రక్తం మొరపెట్టిందంట. ఓ దేవా, నా అన్న నన్ను చంపాడు, అడ్రస్ కూడా చెప్పింది. ఎవరు చంపారో కూడా రక్తం మాట్లాడింది. అప్పుడు దేవుడు అంటాడు, కయ్యూనా, నీ తమ్ముడేటి? నాకేం తెలుసు? నా తమ్ముడికి నన్ను నేను కావలదానికి పెట్టావా? హౌస్ కీపర్ ఫర్ హిమ్? నో.
నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నాకు వినబడుతుంది. రక్తాన్ని చేసిన వాడికి రక్తపు స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నిర్దోషుల రక్తం, అమాయకుల రక్తం చిందిస్తే అది ఆ ప్రాంతానికి శాపం, ఆ భూమికి శాపం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, శాపాలు తెచ్చుకోకూడదు, మనం దీవెనలే తెచ్చుకోవాలి. కొన్నిసార్లు ప్రమాదాలు జరగవచ్చు నిర్లక్ష్యం వల్ల, రకరకాల కార్యక్రమాలు. అయితే వాటి గురించి భయపడినక్కర్లా. ఈ లోకయాత్రలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిదానికి ఉలికిపడి భయపడి కృంగిపోయేవారుగా మనం ఉండకూడదు. బహుధైర్యంగా జీవించాలి. చెప్పండి, ఎలా జీవించాలంటే బహుధైర్యంగా జీవించాలి. నేను అంటాను, అడవిలో సింహాలు, పులులు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. సాధు జీవులైనటువంటి కొన్ని ఉన్నాయి. తుప్పులు, జింకలు, అవి ఊరికి గడ్డినే తింటాయి. దుప్పులు, జింకలు ఎప్పుడైనా ఊరిలోకి వచ్చేసి మేము ఉండలేకపోతున్నాం అడవిలో, ఆ సింహంగాళ్ళు, ఆ పులిగాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎప్పుడైనా వచ్చాయి బయటికి? రాలేదండి. ఎడి చెప్పాలి, రాలేదు. కుందేళ్ళు, జింకలు, దుప్పులు, ఇంకా చెప్పండి, సాధుజీవులు, త్వరగా చెప్పాలి. చాలా ఉన్నాయి కదా. మరి క్రూరమైన జంతువులు ఏంటి? సింహాలు, పులులు, చిడత పులులు, ఇవి క్రూరమైనవి. అవి ఉన్నాయని ఇవన్నీ పారిపోయి బయటకు వచ్చాయా? ఏంటి చెప్పాలి? లేదండి. హ్యాపీగా ఉంటున్నాయి, భయం లేకుండా ఉంటున్నాయి. సింహాలు ఉన్నాయని తెలుసు వాటికి, అయినా భయం లేకుండా బతుకుతున్నాయి. చిడతపులు ఉన్నాయని తెలుసు, అయినా భయం లేకుండా బతుకుతున్నాయి. భయపడుతూ బతకలేవు. భయపడుతూ బతికితే ప్రతిరోజు చావాల్సిందే. చావుకు భయపడుతూ బతకొద్దు, మనుషులకు భయపడుతూ బతకొద్దు. నీకు ప్రాణం పోసిన దేవుని యందు భయభక్తి కలిగి జీవించు. ఆయన నిన్ను నడిపించేవాడు, నిలబెట్టేవాడు, నీ ఆత్మకు మోక్షం ఇచ్చేవాడు ఆయనే. చావుతో మనిషి జీవితం అంతం కావట్లే. ఒక వ్యక్తిని ఎవరైనా ప్రాణం తీస్తే ఆ వ్యక్తి జీవితం అయిపోయింది అనుకోకండి. అతని ఆత్మ బతికే ఉంటుంది. ఆ స్త్రీ ఆత్మ, ఆ పురుషుని ఆత్మ బతికే ఉంటుంది. చంపబడిన వారి ఆత్మలు పరలోక రాజ్యంలో పంచాయతీ పెట్టి అంటున్నాయి, మమ్మల్ని చంపారు, మా రక్తం ఒలికించారు, వారందరికీ ఏం చేయమంటున్నాయి? ప్రతిదండన చేయమంటున్నాయి. కనుక రక్తం మొరపెడుతుంది. అందుకే ఎవరి రక్తము తీయకూడదు. రక్తదానం చేయండి కావాలంటే. ఏ దానం? రక్తదానం చేయండి. కావాలంటే 2 లీటర్లు 3 లీటర్లు ఇవ్వండి. మొత్తం 6 ఇస్తానంటే ఓకే, వెళ్ళిపోదురు. కానీ ఎక్కడికి పైకి పోతారు. 1 లీటర్ ఎంతో తీస్తారు. మనం కూడా అప్పుడప్పుడు రక్తదాన కేంద్రాలు ఏర్పాటు చేసాంగా. నా దేహం నుండి కూడా రక్తం తీశారు. అలాగే రక్తం మనం అప్పుడప్పుడు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ బ్లడ్ ఇస్తున్నాం. సో ఇట్స్ యూస్ఫుల్ ఫర్ సంబడి ఎల్స్. ఆదాము యొక్క ఎముక అవ్వకు ఉపయోగపడిందా? అపమను చేయడానికి ఉపయోగపడిందిగా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు అని చెప్పి రక్తాన్ని నమ్ముకోకండి. రక్తం మొత్తం తీయకూడదు. డాక్టర్స్ చెక్ చేస్తారు ఎంత ఉందో, ఎంత ఇవ్వగలవో, ఎంత తీస్తే మంచిదో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించగాక. క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్న ముందు వరుసగా క్వశ్చన్స్ తర్వాత క్వశ్చన్స్ తీసుకోండి. అండి, నా క్వశ్చన్ ఏంటంటే మార్కు సువార్త 12వ అధ్యాయంలో 38 చదువుకుంటూ పోతుంటే 40వ వచనంలో ఒక మాట ఉంటదండి. మారు వేషముగా ప్రార్థనలు చేతురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందనేరని అని మాట ఉంది కదండి. 12:40 చదువుదాం, ఒకసారి చదువుదాం. విధవరాండ్రిల్లు దిగమింగుచు మాయవేషంలో దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. మరి విశేషంగా శిక్ష పొందుదురు. ఎవరు వారు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? వేషధారులైనటువంటి పరసీలు, సదుకేలు, శాస్త్రులని, ఒక మతాన్ని దేవుని కన్నా ఎక్కువగా మతాచారాలు ముందు పెట్టుకుని నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజలకు వినబడాలని, ప్రజలకు కనబడాలని ప్రార్థన చేస్తారట. వాళ్ళని శిక్షిస్తాడు. దీన్ని తీసుకొచ్చి మన కొంతమంది అయోమయం సేవకులు, అసలు ప్రార్థన లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు దీనికి అప్లై చేస్తారు. ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారా? అసలు వేషధారులుగా చేయకండి. సాయంకాలం ప్రార్థన అవసరం లేదు, అంతసేపు ప్రార్థన అక్కర్లేదు. మరి ఏ ప్రార్థన చేయాలంటే జస్ట్ పరలోక ప్రార్థన చేస్తే చాలు. ఏం చేస్తే చాలంట? యేసు ప్రభువు వారు పరలోక ప్రార్థన చేయమని చెప్పారు. గెత్సెమనే తోటలో ఆయన పరలోక ప్రార్థన చేశారా? తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా ఎదుట తొలగించమని ప్రార్థించారా? అలాగే అపోస్తలుడైన పౌలు, నేను రాత్రి వేళలో మీ కొరకు ప్రార్థించాను, కన్నీళ్లతో ప్రార్థించాను, రాత్రి జాములంతా ప్రార్థించాడు. పరలోక ప్రార్థన ఎంతసేపు చేయగలరు చెప్పండి? ప్రభు నేర్పిన ప్రార్థన ఎంతసేపు చేయగలరు? 2 నిమిషాలు.
అవునా? మరి రాత్రంతా ప్రార్థించాడంటే ఏం ప్రార్థన చేశాడు యేసుప్రభువారు? లూకాసు వార్త 6:12 యేసు రాత్రంతి కొండకు వెళ్ళి ప్రార్థనలో రాత్రంతియు గడిపెను. అంటే రాత్రంతా మరి ఏం ప్రార్థన చేశాడు ఆయన? మరి సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఎక్కడ? అపోస్తల కార్యం 12:5-6 అత్యాశక్తితో ప్రార్థన చేసిందట సంఘం. ఏమని? పేతురు గారిని విడిపించమని పట్టుదలతో ప్రార్థించిందట. పరలోక ప్రార్థన చేశారా? విడిపించమని ప్రార్థించారా? విడిపించమని ప్రార్థన చేశారు. గట్టిగా చెప్పాలి. విడిపించమని ప్రార్థన చేశారు. మరి అత్యాశక్తితో రాత్రంతా ప్రార్థిస్తున్నారు వాళ్ళు. విడుదల వచ్చేదాకా ప్రార్థించారు. రాత్రు జాములు ఎందు ప్రార్థనలు గడిపారు. కన్నీళ్లతో ప్రార్థనలు గడిపాను. గోజాడని చెప్పి అంటాడు. పౌలు గారు ప్రార్థించారు, పేతురు గారు ప్రార్థన, అపోస్తులు అందరూ ప్రార్థించిన వారే. అపోస్తుల కార్యాల్లో చూడండి, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు సంఘం ఏకాత్మతో వారు ప్రార్థించగా లూక్ అపోస్తుల 4:30-31 పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చినని రాయబడింది. ఇప్పుడు ఈ 12:40 సహోదరుడు అడిగారు కదా, దీర్ఘ ప్రార్థనలు చేయడం అంటే ఏంటి? ఇది మత్తయి సువార్త 6 కూడా మీ చదివితే కనిపిస్తుంది. 6-7 వారు దీర్ఘంగా ప్రార్థిస్తారు, వీధిములలో నిలబడి ప్రార్థన చేస్తారు, ప్రజలకు కనబడాలని చేస్తారు. అట్టి ప్రార్థన ఉపయోగకరంగా ఉండదన్నాడు. దానిని మార్నింగ్ ప్రేయర్లో మనం దాన్ని అప్లై చేయొచ్చా అంటే లేదు. వేషధారులుగా చేసిన వేరు, యథార్థంగా ప్రార్థించుట వేరు. అందుకే యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అందుకే ఎడతెగక ప్రార్థించమన్నాడు. మరి పరలోక ప్రార్థన 2 నిమిషాలు అయిపోద్ది కదా, ఎడతెగక ప్రార్థన చేయడం ఏంటి? మొదటి తెస్సలోనిక 5:16-17 ప్రే వితౌట్ సీజింగ్. అన్ని వేళలా ఆత్మలో ప్రార్థించమన్నాడు. ఎఫ్ఎస్సి 6:18-19 అన్ని వేళలా ప్రార్థించవచ్చంట. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. యూదా పత్రిక 1:20-21 మీరు విశ్వసించిన దాని మీద, పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అన్నాడు. విసుగకుండా ప్రార్థించమన్నాడు. లూకాసు వార్త 18:1-8 విసిగిపోకుండా ప్రార్థన చేయాలంట. మరి ఈ ప్రార్థనలన్నీ ప్రభు నేర్పిన ప్రార్థన అయితే 2 నిమిషాలు అయిపోద్ది కదా, విసిగిపోకుండా చేసే ప్రార్థన ఏంటి? ఆ విధవరాలు మాటికి వెళ్ళి అడిగిందట. కొంతమంది ఒక్కసారి చేయాలి ప్రార్థన అంటారు. ఏది వెళ్ళి చూపించండి, ఏదని అడిగితే ప్రభా ఉద్యోగం ఇవ్వు అంతే, ఆమెన్. మళ్ళీ ఇంక అడగడు. ఏమొచ్చేదాకా ఉద్యోగం వచ్చేంత. ఇది మాత్రం 3 పూటలు తింటాడు. ఎన్ని పూట్ల? 3 పూటలు. ఇది మాత్రం కావాలి, మధ్యలో స్నాక్స్ కూడా కావాలి. ప్రార్థన మాత్రం ఒకసారి చేస్తాడు. అక్కడ 18వ లూకాసు వార్త చదివితే ఆమెకు న్యాయం వచ్చేదాకా అడిగింది. అలాగే ఆయన ఎందుకు భయభక్తి కలిగిన వారు దివారాత్రులు ఆయన గురించి మొరపెట్టుచుండగా అన్నాడు. లూకాసు వార్త 18:8-9 దివారాత్రులు చదవండి. వారు దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. మొత్తం ఇంటికి వెళ్ళి తర్వాత మీరు టైం తీసుకుని చదవండి 18:1-7 వరకు. అంటే దివారాత్రి అనగా ఏంటి? రాత్రి పగలు కూడా ప్రార్థించారు. రాత్రంతయు నేను ప్రార్థనలో గడిపానంటాడు. గంట సమయం ప్రార్థన చేయడానికి ఏం చేస్తారు? గంట సమయం ప్రార్థన. అదే బైబిల్ చెప్తుంది మొదటి తిమోతి 2:1-5 చేసి చెప్పండి ఒకసారి. మీరు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ చేదిపాలి. సకల ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయమన్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేయడం. అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవుడిని వేడుకున్నాడు. ఆ పట్టణంలో 50 మంది భక్తులుంటే రక్షిస్తావా అంటే వాళ్ళ నెఫ్యూ ఉన్నాడు అక్కడ, ఆయన బంధువుని రక్షించమని, డైరెక్ట్గా లోతుని రక్షించమని అనకుండా ఈయన చాలా తెలివిగా ప్రార్థన చేశాడు. ఎవరైనా అబ్రహాం గారు మామూలు తెలివి కాదు. అయ్యా మీరు కోపగించుకోకపోతే 40 మంది భక్తులుంటే రక్షిస్తావా? ఓకే అబ్రహామా, 40 మంది ఉంటే రక్షిస్తానులే, ఊరంతా పాడైపోయినా 40 మంది భక్తులు కనబడితే రక్షిస్తానులే అంటాడు. అయ్యా నీకు కోపం రాకపోతే మరొక మాట అడుగుతాను, అడుగు, 30 మంది ఉంటే రక్షిస్తావా? వచ్చాడు 20 దగ్గర ఎక్కడో ఆగిపోయాడు, 10 మంది దగ్గర ఆగిపోయాడు. 10 మంది భక్తులున్నా రక్షిస్తానన్నాడు దేవుడు. ఇక్కడ ప్రార్థన జరిగింది, విజ్ఞాపన జరిగింది. హన్న బిడ్డని మన ప్రార్థన చేసింది. భక్తులు ప్రార్థనలో గడిపారు. కీర్తన 5:3 నా ప్రార్థన ఉదయకాలమే వేకోజామనే లేచి నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందను.
ఈడు ప్రార్థన అంటే సిద్ధం చేస్తాడంట, ఇది బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసినట్టు. చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయకాలం లేచినట్టే మన కంఠస్వరం ఎవరికి వినబడాలి? దేవునికి వినిపించాలి. మీ భార్యకా భర్తకా? దేవునికి. ఏది కాఫీ అనే స్వరం పరలోకం వెళ్ళట్లా, వంటగదిలోకి వెళ్తుంది. నీ స్వరము దేవునికి వినబడాలట. నిన్ను లేపింది కాఫీ కాదు, నేను లేపింది దేవుడు. నీ ప్రాణం పోకుండా కాపాడాడు, సజీవు లెక్కలో పెట్టాడు. కాబట్టి లేస్తుండగానే కన్నులు తెరిచావా, ప్రాణం ఉందా బొందులో, దేవానికి స్తోత్రం అని ప్రార్థన ప్రిపేర్ చేసి దేవుని స్తుతించాలి. చూద్దాం. నా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. ఇది బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసి కాసుకున్నట్టుగా ప్రేయర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడట. ప్రిపేర్డ్ ప్రేయర్ ఆయన ప్రార్థించాడట. 63వ కీర్తనలో వేకువనే లేచెదను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, ప్రార్థిస్తున్నానని. సో 22వ కీర్తనలో పెద్ద ప్రార్థనే కనబడుతుంది, ప్రవచనాత్మకమైన ప్రేయర్. 51వ కీర్తనలో తన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. శుద్ధ మనసు నా యందు కలుగజేయం, నా హృదయాన్ని శుద్ధీకరించు, నా పాపాలు క్షమించు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురుని తీసివేయకము. దేవుని సెల్లో మొరపెట్టి చేసే ప్రార్థన. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలులు ప్రభు అని. అందుకే కీర్తనలో చదవండి, ప్రార్థన తెలుస్తుంది. బ్రదర్, అక్కడ మీరు అడిగిన ప్రశ్నకు దాని జవాబు ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలన్నీ మనం చెప్పినవన్నీ కూడా దేవుడు ఇష్టపడే ప్రార్థనలు. వేషధారుల ప్రార్థన ఏంటో చెప్తాను. అలా చేస్తే దేవుడు శిక్షిస్తా అంట. ఏంటి ఆ ప్రార్థన? ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. నా చిన్నతనంలో మీటింగ్ అంటే సేవలోకి వచ్చినప్పుడు ఓ సేవకుడు, మాకన్నా సీనియర్ సేవకుడు ప్రార్థన చేయడం విన్నాను. మీటింగ్ అయిపోయింది, భోజనాలు పెట్టారు, భోజనం అయిపోయింది, మేము అంతా అక్కడ నిలబడ్డాం. ఒక పెద్ద ఆయన్ని ప్రార్థన చేయమని, ఆయన సేవకుడే, ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా మరి నాయన, మా ప్రభువా మరి నాయన ఈరోజు ప్రభు మటన్, అది గోంగూర మటన్ పెట్టినటువంటి ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన, మా సతీమణి కూడా అలా వండదు నాయన, అంత బాగా ఎంత రుచిగా చేసింది నాయన. నాకు అచ్చిన వేసింది. గోంగూర మటన్ గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో. దేవునికి అవసరమా? గుంటూరు గోంగూర మటన్ అవసరమా దేవునికి? గోంగూర చేసినవాడు దేవుడే, మేకలు చేసినవాడు దేవుడే, గొర్రెలు చేసిన ఈయన తిన్న తిండికి ఆంటీ గారిని పొగుడుతూ చేస్తున్నాడు. అసలు నిజానికి ఏంటి చెప్తున్నాడంటే, ఆంటీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, ఈ సేవకుడు గుర్తు చేసుకోగానే గోంగూర మటన్ రెడీగా ఉంచు. మరొక ఆయన ప్రార్థన చేస్తాడు చర్చిలో. ప్రెసిడెంట్కి సెక్రటరీకి పడట్లేదట. ఇద్దరు ఒక పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలా ఉంది ఆ చర్చిలో. గొడవలు అయిపోతున్నాయి, 2 గ్రూపులు అయిపోయాయి. దైవ సేవకుడు అక్కడ నిలబడి ప్రార్థన చేయమన్నాడు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ప్రార్థన, ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయమంటే వెంటనే ప్రెసిడెంట్ గారు ప్రార్థన ఎత్తుకున్నారు. ప్రభువా మరి నాయన. సెక్రటరీ 4వ లైన్లో ఉన్నాడట. నా వెనకున్న సాతాన్ని తరిమి కొట్టుము, 4వ లైన్లో ఉన్న సాతాను వల్ల నాకు నెమ్మది లేదన్నాడట. ఏ వరుసలో ఉన్న సాతాను అని చెప్తున్నాడు? 4వ వరుసలో ముందే చెప్తున్నాడు. ఇదంతా వేషధారణ ప్రార్థన కాదు. సరే, ఈయన ప్రార్థన ఆమె అనగానే సెక్రటరీ ప్రార్థన ఎత్తుకున్నాడు. ఎక్కడ? 4వ లైన్ నుండి. ఏమంటున్నా అంటే, ప్రభువా నా ముందున్న అడ్డుబండ, ఆ ముందు లైన్లో ఉన్నాడు నాయన, అతను ఉన్నంత వరకు సంఘంలో నెమ్మది ఉండదు, తీసేయి అంటున్నాడు. మరి ఇట్టి వేషధారణ ప్రార్థనలకు దేవుని కోపం రాదా? గట్టిగా చెప్పండి. వస్తుందండి. ప్రార్థన అనేది హృదయపూర్వకంగా రావాలి, విరిగిన హృదయంతో రావాలి, మనసారా ప్రార్థన చేయాలి. ఆ కనాను స్త్రీ వచ్చి నా కూతుర్ని బాగు చేయమందా? పరలోక ప్రార్థన చేసిందా? చెప్పండి. అయ్యా కరుణించుమని కేకలు వేస్తూ వచ్చిందట. కేకలేసి ప్రార్థించింది. ఆమెను దేవుడు శపించలేదే, చాలా సమయం ప్రార్థించింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుండి 28 వచ్చిన వరకు శిష్యులు విసిగిపోయి, ప్రభువా ఈ స్త్రీని పంపించాయి, 2-3 గంటల నుండి కేకలేస్తుంది, నా కూతుర్ని బాగు చేయమంటే ఇంకేం ప్రార్థన చేయట్లా, ఒకే మాట రిపీట్ చేస్తుంది, కరుణించుమని. అప్పుడు ప్రభు చిన్న టెస్ట్ పెట్టాడు. టెస్ట్లో పాస్ అయింది. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అన్నాడు. మరి 1-2 గంటల సేపు వాళ్ళ వెంబడి వెళ్ళిందట. అంతసేపు మొరపెట్టింది. చూద్దాం, నేను శపిస్తాను, ఎంతసేపు ప్రార్థన చేసావు అనలేదే. 22 నుండి చదవండి, మీకు అర్థమవుతుంది. దీర్ఘ ప్రార్థనలు అంటే నేను ఎంతో చెప్పాను చూసా, గోంగూర మటన్ గురించి మాట్లాడటం, వాళ్ళకి ఇష్టమైన వారి గురించి పొగిడి మాట్లాడటం. ఈ వచనం చదివిన తర్వాత ఆ మాట చెప్పి ముగిస్తాను. దీర్ఘ ప్రార్థనలు అవి.
అటువంటి దీర్ఘ ప్రార్థనలు వేషధారంతో చేసే ప్రార్థనలు దేవుడు ఇష్టపడడు. వాటిని ఖచ్చితంగా దేవుడు ఖండిస్తాడు. చూద్దాం. ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తూ ప్రార్థన చేసిందండి. కేకలు వేసాను. అప్పుడు దాని తర్వాత మాట, అందుకైనా ఆమెతో ఒక్క మాట రెండు చెప్పలేదు. అంటే ప్రభు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదే కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఈ కేకలు వినలేకపోయారు ఎవరాళ్ళు? శిష్యులు. ఎటు చెప్పండి? శిష్యులు. ఇక్కడ కంటిన్యూగా కేకలేస్తూ మొరపెడుతుంది. ప్రభు ఏమో జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. దానికి పేతురు గారు విసిగిపోయారు. ఆయన ఏమో జవాబు ఇవ్వడు, ఇవేమో కేకలాపదు. కంటిన్యూగా కేకలేస్తుంది కూతుర్ని బాగు చేయమని. అప్పుడు ప్రభువా ఎంతసేపు నాయన ఆమెను పంపించాయి. అప్పుడు ప్రభు టెస్ట్ పెట్టాడు. ఆమె 28వ వచనంలో, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని స్వస్థపరిచాడు. మరి అంతసేపు ఆమె కేకలేసిన దీర్ఘ ప్రార్థన కాదే. భర్తిమై గుడ్డివాడు, అందరూ మౌనంగా ఉండి ఆయన దాటిపోయాడని చెప్పిన మరింత బిగ్గరగా కేకలు వేసాను. అప్పుడు ప్రభు అంత దూరం వెళ్ళాక కూడా రమ్మని పిలిపించి అతను బాగు చేశాడు. సో నీకున్న అవసరత ఏదైనా ఉంటే ప్రార్థన చేయండి, మొరపెట్టండి. కొంతమంది సగం సగం బైబిల్ చదివి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. ప్రార్థన అంటే అలా కాదు, ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తే చాలు, ఇంకే ప్రార్థన అక్కర్లేదు, అడిగిన దాన్ని మళ్ళా అడగకూడదు. మరి తిన్నావు నిన్న, ఈరోజు కూడా తినవచ్చా? తిండి మాత్రం తింటుంటావు కదా, మరి ప్రార్థన ఎందుకు చేయు? దానియేలు ఎన్ని మార్లు ప్రార్థించాడు? ఎటు చెప్పండి? 3 మార్లు. దావీదు ఎన్ని మార్లు స్తుతించాడు? 7 మార్లు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ స్తుతించు, ఎల్లప్పుడూ ప్రార్థించు, ఆత్మలో ప్రార్థన చేయొచ్చు. ఓకే బ్రదర్? సో దీర్ఘ ప్రార్థనలు అనేవి అర్థమయ్యాయి కదా. ముందున్న కొండను తీసేయమన్న సెక్రటరీ, వెనక 4వ లైన్లో ఉన్నటువంటి సాతాన్ని తరిగి కొట్టమన్నాడే. ఈ ప్రార్థనలు వేషధారణ ప్రార్థన చేస్తే దేవుని శిక్ష వస్తుంది. దేవునితో ఆటలాడకూడదు. నెవర్ ప్లే విత్ గాడ్. బ్రదర్ అర్థమైందా మీకు? ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. మంచి ప్రశ్న అడిగారు. ఎస్ నాన్న. ఇక్కడ నుండి ఏం చేద్దామంటే క్వశ్చన్స్ తీసేసుకుందాం, రేపు ఆన్సర్స్ ఇస్తాను. చాలామంది అడగాలన్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇద్దాం. ఎస్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు భాషలు అనేవి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వాళ్ళందరూ, మైక్ ఇలా పెట్టండి, నోటి వైపు. రైట్. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వాళ్ళందరూ భాషలు మాట్లాడవలసి ఉందా? ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే 1 Corinthians 14:22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు కానీ అవిశ్వాసులకే సూచిక అయి ఉన్నది అని అన్నారు. సో దీనికోసం కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి. దాన్ని కొంతమంది ఏమంటారంటే, ఈ భాషలు నమ్మనోళ్ళు, పరిశుద్ధాత్మ వరాల గురించి నమ్మనోళ్ళు, అసలు భాషలు అవిశ్వాసులుగానే ఉందో తెలుసా అంటారు. అది చూడగానే పాప వాక్య జ్ఞానము వివేచన లేని వాళ్ళు, నిజమే కదండి అవిశ్వాసులకి. నేను అడుగుతాను, అవిశ్వాసులు ఎవరన్నా భాషలో మాట్లాడడం మీరు విన్నారా? చెప్పండి. లేదండి. సంఘాల్లో విశ్వాసులు మాట్లాడడం విన్నాం, కానీ అవిశ్వాసులకి సూచకమై ఉంది. ఆ మీనింగ్ అర్థం చేసుకోక భాషలు అవిశ్వాసులకే, మనకు కాదు అని చెప్తుంటారు. అందుకే ఒక్కొక్క మాట చదివే వాళ్ళని కాకంటే పూర్తిగా చదవాలి. ఇప్పుడు ఒకవేళ భాషలు అవిశ్వాసులకైతే వారు మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు 120 మెంబర్స్ మీదకి ఆత్మ అగ్ని జ్వాలలు వచ్చినప్పుడు వారందరూ ఏం మాట్లాడి, ఏ వరం ఆపరేట్ అయింది? స్వస్థత వరమా, విడుదల, స్వస్థపరిచే వరమా, ప్రవచన వరమా, జ్ఞానవాక్యమా, బుద్ధివాక్యమా, ఆత్మ వివేచన వరమా, భాషా వరమా? భాషావర్మన్. అప్పుడు వాళ్ళంతా అవిశ్వాసులా? అక్కడికి వచ్చి చూశారు బయట వాళ్ళు అవిశ్వాసులు, ఏంటి అల్లరి, ఏంటి ఈ ప్రార్థనలను చూస్తే వీళ్ళందరూ వారి వారి భాషల్లో మాట్లాడడం విని ఆశ్చర్యపోయారట. ఆ ఊరు గలిలీలు ఏమనుకున్నారంటే, ఏమిట్రా వీళ్ళు మందు తాగారా, మన పేతురేంటి అలా మాట్లాడుతున్నాడు అన్నారు. ఆ ఊరు వాళ్ళకి అర్థం కాల. ఆకాశం కింద నుండి 11 దేశాల నుండి వచ్చిన వాళ్ళకి, అరే మన సిరియా భాషలో మాట్లాడుతున్నాడు, మన మలయాళంలో మాట్లాడుతున్నాడు. యూదులు వెళ్ళారు అక్కడికి, 11 దేశాల నుండి వచ్చారు. ఇథియోపియా నుండి వచ్చినోడికి, అరే నా భాష మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఏ ఊరు దాటి బయటకు వెళ్ళలేదే, ఈ గలిలీలు వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు, ఏ దేశం రాలేదే, మా భాష ఎలా వచ్చు వీరికి? ఆ అవిశ్వాసులైన వారికి ఏం కలిగింది? సూచన, నిజముగా ఇక్కడ ఏదో దేవుని కార్యము జరుగుతుంది, వీళ్ళు దేవుని మహింపరుస్తున్నాడు. అవిశ్వాసులకు సూచనమై ఉంది. మరి పేతురు అవిశ్వాస? మరి అదే అధ్యాయంలో 1 కొరింథీ 14:18 అపోస్తలుడైన పౌలు ఏమంటా అంటే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. చదవండి వచ్చినండి మహేష్. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. చాలు. ఏమన్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడు. కొరింథీ సంఘం చాలా ఆత్మవరాలంటే వాళ్ళకి ఇష్టం.
భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? హలో, మీ అందరికంటే ఎక్కువగానే మాట్లాడతాను దేవునితో. అయితే సంఘములో నిలబడినప్పుడు, ప్రసంగానికి నిలబడినప్పుడు అని చెప్పొచ్చు. మనుషులకు అర్థమయ్యే, ఎదుటివారికి అర్థమయ్యే బోధపడే భాషలోనే మాట్లాడాలి. 10,000 భాషలు మాట్లాడడం కంటే కూడా 10,000 మాటలు బోధపడే విధంగా 4 మాటలు మాట్లాడడం బెటర్ అన్నాడు. ഞാൻ പറയുന്നത് നിങ്ങൾ മനസ്സിലാവുന്നുണ്ടോ? ഇതുവരെ ഞാൻ പ്രസംഗിച്ച പ്രസംഗം നിങ്ങൾക്ക് മനസ്സിലായോ? പറ. എന്തിനങ്ങനെ നോക്കുന്നത്? വായി തുറന്ന് പറ. ഞാൻ ഇതുവരെ പറഞ്ഞതെല്ലാം നിങ്ങൾക്ക് മനസ്സിലായോ ഇല്ലയോ? చూడండి అటు చూస్తున్నాను నన్ను. అర్థం కాల. నేను ఇప్పుడు 10,000 మాటలు మాట్లాడి మీకు అర్థం కాదు. ఆ భాష తెలిసినోడికి అర్థం అవుద్ది. కాబట్టి ఎదురుగా ఉన్నప్పుడు, సంఘములో అన్నప్పుడు, నిలబడి బోధించేటప్పుడు అర్థమయ్యే భాష మాట్లాడు. తెలుగు అయితే తెలుగులో మాట్లాడు, మలయాళం అయితే மலையாளம். நான் சொல்றது உங்களுக்கு புரியுதா இல்லையா சொல்லுங்க. ஏன் அப்படி பார்க்குறீங்க? சத்தம் போட்டு சொல்லுங்க. புரியலையா? అర్థం కాలేదా? తమిళ్ మాట్లాడితే మీకు అర్థం కాలే, మలయాళం మాట్లాడితే మీకు అర్థం కాలే, హిందీ మే బాత్ కర్నా, హిందీలో మాట్లాడమంటారా? ఇప్పుడు సంఘములో నేను బోధించేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అర్థమయ్యే భాషలో చేయాలి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు అన్ని భాషలతో మాట్లాడుకోవచ్చు. దానివల్ల ఏంటి ప్రయోజనం? 1 కొరింథీ 14:2 అదే అధ్యాయంలో ఉంది. భాషతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. చూడండి, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులతో కాదయ్యా, నాకు అర్థం కావట్లేదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు మనుషుడివి, నీకెందుకు అర్థం అవ్వాలి? అర్థం కాదని బైబిల్ చెప్తుంది. చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుచు. ఇప్పుడు ఎంతమందికి ఆశ ఉంది దేవునితో మాట్లాడాలని? దేవునితో మాట్లాడుకోవడం బెటరా కాదా? చక్కగా మాట్లాడుకోవచ్చు. భాషతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవ్వడు గ్రహింపడు గాని, అంటే మనుషుడనే వాడికి ఏం కాదు, అర్థం కాదు. గ్రహింపడు అంటే ఏంటి అర్థం? అర్థం కాదండి. మరి మాట్లాడేవాడికి అర్థం అవుతుందా? వాడు కూడా మనిషేగా. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని, అంటే ఎవ్వరూ గ్రహించలేడు, మాట్లాడేవాడు కూడా గ్రహించలేడు. ఇదేం భాష అండి? మాకెందుకండి అర్థం కాదు. నీతో మాట్లాడలేదు కదా, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడే మాటలు నీకెందుకు అర్థం అవ్వాలి? మీకు అర్థం కాకూడదు. మర్మాలు పలుకుతున్నట్టు అది చదవండి. అందుకే ఒక్కొక్క వచనాన్ని అర్థం చేసుకుని చదవాలి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన ఏం పలుకుచున్నాడు? మర్మములు పలుకుచున్నాడు. ఇట్స్ గ్రేట్ థింగ్. మర్మాలు పలుకుతున్నాడు దేవునితో. మర్మము అంటే ఏంటి? మిస్టరీస్, సీక్రెట్ మాట్లాడుతున్నావు. సీక్రెట్స్ నీ పక్కోడికి అర్థం అవ్వాలా? ఎలా మాట్లాడతారు సీక్రెట్స్? హైడింగ్. కోడ్ లాంగ్వేజ్. మేము కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి, వాళ్ళకి వేరే భాష ఉందనుకోండి, పాస్టర్ గారు వచ్చి కూర్చోండి అంటారు. కూర్చోమన్నప్పుడు తెలుగులో చెప్తారు. ఆయన భార్యతో మాట్లాడేటప్పుడేమో ఆయనకు తెలిసిన భాష ఒకటి ఉంటుంది, వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు. కోయి లేకే ఆవో, ఏదైనా ఉంటే తీసుకునిరా, బటర్ మిల్క్ ఏదో ఒకటి, ఇదాది ఉండగలి వేగం కొండువా, పాస్టర్ వందటండు, పాస్టర్ గారు వచ్చారు, ఆయనకి ఏం ఇద్దాం అంటాడు. మనకు అర్థం కాదు. ఏం బ్రదర్ మీరు ఏం మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు, లేచి లేవనుకో, నీకు వచ్చేది రాకుండా పోద్ది. వాళ్ళు ఏదో మాట్లాడుకున్న సీక్రెట్, కానీ అక్కడ ఏదో రాబోతుంది. ఆయన ఏం చెప్పాడంటే, ఏదో ఒకటి తీసుకురా, దైవ సేవకుడు వచ్చాడని చెప్పినప్పుడు నీకు అర్థం కాకపోయినా కూర్చో. ఈ మాటల ప్రభావము నీకు కాసేపట్లో వాళ్ళు అడిగింది వస్తుంది. అందుకే 4వ వచనం చదవండి. 4వ వచనం అద్భుతంగా ఉంటుంది. భాషతో మాట్లాడేవాడు భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది? తనకే. ఇప్పుడు భాషతో మాట్లాడడం వల్ల ఏం కలుగుతుందట? క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి కావాలన్న వారు చేయి చూపించండి. ఎందులో మాట్లాడితే క్షేమాభివృద్ధి? భాషలతో మాట్లాడితే. మరి మంచి వరమేగా. దేవుడు పనికిమాలిన వరాలు చేస్తాడా? దేవుడు పనికిరాని మనుషుడు చేసిన పెన్నే పలు విధాలుగా ఉపయోగపడుతుంది. చెక్ మీద సైన్ చేయొచ్చు, డాక్యుమెంట్ రాయొచ్చు, పలు విధాలుగా ఉపయోగపడుతుంది మనుషుడు చేసిన ఒక చిన్న కలం. మరి దేవుడు చేసిన వరాలు అంత పనికిమాలిన వరాలు చేస్తాడా? అందులో అద్భుతమైన విలువ ఉంది. అది తెలియని వాడు వేస్ట్ అనుకుంటాడు. లెక్కలు రాని మాస్టర్ ఏమంటాడు? లెక్కల సబ్జెక్ట్ వేస్ట్ రా, తెలుగే భాషలో లెస్స, తెలుగు వస్తే చాలంటాడు. ఎందుకంటే మనోడికి ఏం రాదు, లెక్కలు రావు. హిందీ రాని మాస్టర్ గారు ఏమంటారు? హిందీ భాష మనకు అనవసరం అంటాడు.
ఎందుకంటే ఆయనకి ఏం రాదు, హిందీ రాదు. అది మ్యాటర్. ఇంగ్లీష్ వేస్ట్ అంటాడు ఒక ఆయన, అంటే మనోడికి ఏం రాదని, ఇంగ్లీష్ రాదు కాబట్టి దాని విలువ తెలిస్తే నేర్చుకుంటారా బాబు. నేను ఒక మాట అడుగుతాను, తెలుగు ఉపయోగపడుతుందా మీకు? ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. అంటే భాషలే అంత విధంగా ఉపయోగపడితే దేవుడిచ్చిన భాషలు ఉపయోగపడవా? ఎస్. అద్భుతంగా ఉపయోగపడతాయి. హల్లెలూయా. లేని వాళ్ళు అడిగి పొందుకోండి, ఉన్నవాడు మాట్లాడండి. అయితే దీన్ని పిచ్చి పిచ్చిగా చేసి కొంతమంది డిస్టర్బ్ చేసేవాళ్ళు కొందరున్నారు. అన్ని దగ్గర నిజం ఉంటే, రియల్ ఉంటే రియల్ రోల్ గోల్డ్ కూడా ఉంటుంది. అంటే నిజమైన బంగారం ఉందనుకో, దాని పక్కన ఏముంటుంది? రోల్డ్ గోల్డ్. అందువల్ల మోసపూరితమైనవి ఎన్నో తయారవుతున్నాయి. డూప్లికేట్ వచ్చిందంటే ఒరిజినల్ ఉండబట్టేగా. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు బంగారం ఉంది, నకిలీ బంగారం ఉందా? ఉంది సార్. ఎందుకుంది? నకిలీ బంగారం ఎందుకు తయారైంది? ఉంటాయండి. రియల్ ఉంది కాబట్టి. అలాగే నకిలీ అనేవి తయారవుతున్నాయి ప్రపంచంలో. ఒరిజినల్ ఉంది, దాన్ని వెతకండి, దేవుడు ఒరిజినల్గా ఇస్తాడు. సో ఆత్మవరాలన్నీ ఆగిపోతాయని ఉంది కదా అంటారు. ఇక్కడ 13వ అధ్యాయం 8, 10, 11 వచనాల్లో భాషలను నిలిచిపోవును, ప్రవచనములు నిరర్ధకమవును, జ్ఞానం కూడా ఆగిపోద్ది అన్నాడు. 3 ఆగిపోతాయట. చెప్పండి, చేయి చూపించండి. 3 వేళ్ళు ఎన్ని ఆగిపోవాలి? 3 భాషలు. చదుదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ఈ వచనం పట్టుకుంటారు కొందరు, కాబట్టి మిగిలినవన్నీ అక్కర్లేదంటారు. కంప్లీట్ చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఎన్ని నిలిచిపోతాయి అన్నాడు? 3. 3 నిలిచి ఏంటంటే అవి ప్రవచనములు, ప్రవచనములు, భాషలు, జ్ఞానము. జ్ఞానం. జ్ఞానం నేను అడుగుతాను, ఈరోజు నిలిచిపోయిందా జ్ఞానం? లేదు. లేదా పెరిగిపోతుందా? పెరుగుతూ ఉందండి. ఆగితే ఎన్ని ఆగిపోవాలి? 3 ఆగిపోవాలి. ఆగిపోవాలి. 3 లాస్ట్ ఇంకా పనిచేస్తుంది. ఏంటిది? జ్ఞానము. జ్ఞానం. అడుగుతున్నారు, పొందుకుంటున్నారు, లోక జ్ఞానం పెరుగుతుంది, మనుషుల్లో దైవ జ్ఞానం కూడా పొందుకుంటున్నారు. జ్ఞానం పెరిగేటప్పుడు భాషలు కూడా ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఆగిపోతే 3 ఆగిపోతాయి. ఇవి ఎప్పుడు ఆగిపోతాయి? దాని ముందు వచనంలో పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణము కానిది దాని తర్వాత వచ్చిన చూడండి. మనము కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? బైబిల్ పూర్ణంగా వచ్చేసింది కాబట్టి ఇక అవసరం లేదు మిగిలిన అంటారు. నన్ను దాని అర్థం అది కాదు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అంటే ఈ వరములు ఇవన్నీ కూడా మనల్ని సంపూర్ణతలకు నడిపించడానికే, సంఘాన్ని బలపరచడానికే, క్షమాభివృద్ధి కొరకే ఇచ్చాడు. ఒక పూర్ణమైనది ఒక స్థితి రాబోతుంది. ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ కూడా సంఘానికి మేలు కొరకు ఇచ్చాడు దేవుడు. ఇవి వాడగా ఎదిగి ఒక పూర్ణతకు చేరుకుంటారు. అది ప్రభు రాకడ వచ్చినప్పుడు సంఘం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇంకా పరలోక రాజ్యంలో భాషల్లో మాట్లాడాల్సిన అవసరం ఉందా? జ్ఞానం, నా దగ్గర జ్ఞానం ఉందంటే దోత అంటది, అవసరం లేదు, నా దగ్గర కూడా జ్ఞానం ఉందంటది. అక్కడ జ్ఞానంతో బ్రిడ్జ్లు కట్టాల్సిన అవసరం ఉందా? జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. అక్కడికైనా ఇల్లు కట్టుకుంటామా? పైకి వెళ్ళి ఆయనే కడతాడని. ఓకే, అక్కడికి వెళ్ళాక మనకి ఎంత జ్ఞానం ఉన్నా వ్యర్థమే, జ్ఞానం నిలిచిపోద్ది, నిరర్ధకమే. భాషలు కూడా అక్కర్లేదు. అక్కడికి వెళ్ళి నేను ప్రవచనం చెప్తాను, గాబ్రియల్ దూత ఇట్లా నువ్వు అమెరికా వెళ్తావంటే నోర్మి అంటాడు. అక్కడ ప్రవచనం అవసరం అక్కర్లేదు. సో పూర్ణమైనది, పర్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో సంఘం ఎత్తబడుతుంది. ఇక అక్కడ ఉండేది ఏంటి? పరలోక రాజ్యంలో ప్రేమ ఒక్కటే, శాశ్వత కాలము తండ్రి దేవుని ప్రేమలో మనం ఉండబోతున్నాం. అక్కడ స్వస్థపరిచే వరము అక్కర్లేదు. దూతారా నీ రెక్కను హీల్ చేస్తానంటే అవసరం లేదు. అర్థమైందా? పూర్ణమైనది రాబోతుంది. అది బైబిల్ వచ్చేసింది అంటారు కొంతమంది. దీన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు రకరకాలుగా చేస్తుంటారు. అర్థం చేసుకోండి, పూర్ణతలోకి రావడానికి వరములను ఇచ్చాడు. సరే, 13వ అధ్యాయంలో ఆగిపోయిందంటే 14వ అధ్యాయంలో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. 13లో ఆగిపోతే 13 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 14. మరి 14లో ఏమంటున్నాడు? మీరు అందరూ మాట్లాడాలని నేను కోరుచున్నాను, మీరు అందరూ భాషలతో మాట్లాడాలని కూడా నేను కోరుచున్నాను. 14వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చదవండి. 36, 7, 8 వచ్చిన లాస్ట్ వచ్చిన చదవండి. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా ఇంకా కింద వచ్చినాల్లో లాస్ట్. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. 39 చదువుతున్నాం. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడు గాని ఏం చేయొద్దన్నాడు? భాషలతో మాట్లాడడం ఆటంకపరచొద్దు. ప్రవచించుట అది అవసరమైంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న బోధ కూడా, దేవుని వాక్యం కూడా ప్రవచన సంబంధించిన వాక్యమే. దేవుని వాక్యాలన్నీ ప్రవచన లేఖనాలు. వాటిని మీకు వివరిస్తున్నాను.
దీనివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కొంతమందికి ప్రవచనం అంటే ఏంటంటే, నా కుమారుడా నువ్వు అమెరికా వెళ్ళబోతున్నావు, దేవుడు నాకు చెప్పాడు ఇదే అక్కడ దబ్బని పడిపోతాడు. వీడు పడిపోతే వాళ్ళు వచ్చి నీళ్ళు కొడతారు, లేచి కూర్చుంటాడు, ప్రవచనం వచ్చిందంటారు. అది మనం ఊహ, అది మనం అనుకుంటున్నాం ప్రవచనం అంటే అలా అని. నువ్వు పడినక్కర్లా, నీ ముఖాన్ని నీళ్ళు కొట్టనక్కర్లా. ప్రభుని నడిపిస్తున్నప్పుడు ఆయన వాక్యంలో ఎత్తి మాట్లాడుతుండగా, దేవోక్తిని పలుకుతుండగా, అది దేవ సంబంధమైనటువంటి ప్రవచన లేఖనం సంఘాన్ని బలపడుతుంది. ఒక మాట చెప్తాను, ఇన్ని వేల మంది సంఘాలు వచ్చే రోజు మనం ప్రవచించబట్టి ఆత్మలు రక్షించబడ్డాయా? వాక్యం ప్రకటించబట్టి ఆత్మలు రక్షించబడ్డాయా? వాక్యం ప్రకటించబడింది. అది వాక్య ప్రకటన, ప్రవచనాత్మకమైన వాక్య ప్రకటన. ఓకే, మన ఊహల్లోకి ఏం వెళ్ళిపోయిందంటే, ప్రవచనం అంటే కళ్ళెత్తి ఒక అతను గట్టిగా భాషలో మాట్లాడి, ఇదిగో ప్రభు నాకు చెప్తున్నాడు అలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, అది ఒక్కటే ప్రవచనం అనుకోకండి. ప్రవచన లేఖనములు ఎత్తి పలుకుట కూడా దేవుని ప్రవచనం, అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Now the time is up. Only questions.